నా జీవితంలో ఫస్ట్ టైం ఇంతమంది సభికులు ఆహుతుల్ని చూడటం ఇదే మొదటిసారి. యువతలో, విద్యార్థుల్లో ఒక పారిశ్రామిక గుణాన్ని చేర్పించాలనే మహోన్నత ఆశయంతో ఇంత పెద్ద సభని నిర్వహించిన మినిస్టర్ గారు నాకన్నా చిన్నవాడైనా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. యూ హ్యావ్ ఎ గ్రేట్ యాటిట్యూడ్ సార్, ప్లీజ్ కీప్ ఇట్ అప్. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు. బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక కుర్రవాడు ఇంటర్వ్యూకి వెళ్ళాడు, బస్సు ఆలస్యం అయింది. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి 12 అయిపోయింది, ఉద్యోగం రాలేదు. 1 గంటకి అతను ఆఫీస్ నుంచి బయటకు వస్తూ నిరాశతో నడుస్తూ ఉంటే దాహం వేసింది. దాదాపు కిలోమీటర్ నడిచినా కూడా ఎక్కడ నీళ్లు దొరకలేదు. అప్పుడు అతనికి ఐడియా వచ్చి అదే వీధిలో ఒక సోడా షాప్ పెట్టాడు. 3 monthsలో దాదాపు 10,000 లాభం వస్తే దాని కూల్ డ్రింక్ షాపు, ఆ తర్వాత ఐస్ క్రీమ్ షాపు చేసి, తర్వాత 1 yearలో సూపర్ మార్కెట్ చేసి దాదాపు 3 years అయ్యేసరికి కోటీశ్వరుడయ్యాడు. ఒక చిన్న సంఘటన, ఆ రోజు కానీ అతనికి బస్సు దొరుకుంటే 20,000 రూపాయల జీతానికి పనిచేసి ఉండేవాడు. ఆ బస్సు దొరక్కపోవడం అనే చిన్న సంఘటన అతన్ని కోటీశ్వరుని చేసింది. ఈరోజు మన మినిస్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ సభ మీ జీవితంలో ఇట్లాంటి మార్పు తీసుకొచ్చి మిమ్మల్ని అందరినీ కోటీశ్వరుని చేస్తారని ఆశిస్తూ, మీరందరూ ఇంత యూత్లో ఉన్నారు, ఈ వయసులో చప్పట్లు కొట్టకపోతే రేపు పెళ్ళయ్యాక సంసారం ఎట్లా చేస్తారు?